హలో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను కొన్ని వందల సంవత్సరాల క్రితం నిర్మించిన ఒక ఆలయం గురించి చెప్పబోతున్నాను. ఈ ఆలయం ఇప్పటి వరకు ఎన్నో భారీ భూకంపాలను తట్టుకుంది. ఈ ఆలయం ప్రక్కన ఒక అతిపెద్ద అగ్నిపర్వతం కూడా ఉంది. కానీ అగ్నిపర్వతం కూడా ఈ ఆలయానికి హాని చేయలేకపోయింది. మరియు ఈ ఆలయంపై చాలాసార్లు బాంబ్ బ్లాస్టింగ్ కూడా జరిపారు. అయినా కానీ ఇది ఇప్పటి వరకు చెక్కు చెదరకుండా దృఢంగా ఉంది. అవును ఫ్రెండ్స్, నేను చెప్పబోతున్నది ఇండోనేషియాలో ఉన్న జావా ద్వీపంలో ఉన్న బొరబుదుర్ ఆలయం గురించి. ఇప్పుడు నేను ఈ బొరబుదుర్ ఆలయం పూర్తి మిస్టరీ గురించి మీతో షేర్ చేసుకుంటాను. ఈ ప్రపంచంలోనే అతిపెద్ద ఈ బౌద్ధ దేవాలయానికి ఉన్న మన ఇండియన్ కనెక్షన్ గురించి, మరియు ఈ ఆలయానికి సంబంధించిన ఒక మిస్టీరియస్ నెంబర్తో ఉన్న కనెక్షన్ గురించి, మరియు ఈ ఆలయం డిజైన్లో ఉన్న ఒక సీక్రెట్ కోడ్ గురించి, మరియు ఈ ఆలయానికి యుఎఫ్ఓకి ఉన్న కనెక్షన్ గురించి, మరియు ఈ అతిపెద్ద ఆలయాన్ని ఏలియన్స్ నిర్మించారా అనే ఇంట్రెస్టింగ్ విషయాల గురించి ఈ వీడియోలో నేను మాట్లాడబోతున్నాను. కానీ ఇవన్నీ విషయాలను తెలుసుకోవాలంటే వీడియోని పూర్తి వరకు చూడండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. కానీ వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు నచ్చిన ఆలయం లేదా దేవస్థానం గురించి మరియు అది ఎక్కడ ఉందో కామెంట్ చేయండి. నేను మీ అందరి కామెంట్ చదువుతాను. సో లెట్స్ బిగిన్ అవర్ టుడేస్ ఎపిసోడ్. ఈ బొరబుదుర్ ఆలయం ఇండోనేషియాలోని జావా ద్వీపంలో ఉంది. ఇది ఈ ప్రపంచంలో ఉన్న అతిపెద్ద బౌద్ధ దేవాలయం. ఈ ఆలయం మొత్తం 9 అంతస్తులుగా ఉంది. అందులో మొదటి 6 అంతస్తులు స్క్వేర్ షేప్లో ఉంటాయి, మరియు ఆపై 3 అంతస్తులు రౌండ్ షేప్లో ఉంటాయి. ఈ ఆలయం పై భాగంలో ఒక అతిపెద్ద ప్రధాన స్తూపం ఉంటుంది, మరియు దానితో పాటు ఇక్కడ 72 స్తూపాలు ఉన్నాయి. ఈ స్తూపాలు గంట ఆకారంలో ఉంటాయి. మరియు ఈ ఆలయంలో గౌతమ్ బుద్ధునివి మొత్తం 504 విగ్రహాలు ఉన్నాయి. అసలు ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారు? ఈ ఆలయాన్ని ఇప్పటి వరకు ఎవరు నిర్మించారో ఎవరికి తెలియదు. ఇంతటి భారీ ఆలయాన్ని నిర్మించిన ఘనత ఏ రాజు రాజవంశీయులకు దక్కలేదు. ఎందుకంటే ఈ దేవాలయంలోని ఏ గోడపై లేదా ఏ రాతిపైన ఏ రాజు లేదా రాజవంశం ప్రస్తావన లేదు. కానీ ఈ ఆలయ నిర్మాణ శైలి ప్రకారంగా ఈ ఆలయానికి సంబంధించిన కొన్ని కథల ఆధారంగా ఈ ఆలయాన్ని 9వ శతాబ్దంలో శైలేంద్ర రాజవంశం సమయంలో అనుసంధానం ప్రారంభమైందని, మరియు ఇది పూర్తి కావడానికి దాదాపు 75 సంవత్సరాలు పట్టిందని అంచనా వేశారు. ఈ దేవాలయం యొక్క మరొక అతిపెద్ద విశేషం ఏమిటంటే, మీరు నమ్మరు కానీ ఈ దేవాలయాన్ని నిర్మించడానికి అడ్వాన్స్డ్ సివిల్ ఇంజనీరింగ్ ప్రిన్సిపల్స్ అన్ని దృష్టిలో పెట్టుకుని దీన్ని నిర్మించారు. ఈ సివిల్ ఇంజనీరింగ్ ప్రిన్సిపల్స్ ప్రకారంగానే నేటి ఇంజనీర్స్ పెద్ద పెద్ద బిల్డింగ్స్ ని నిర్మిస్తారు. ఈ ఆలయంలోని ప్రతి రాయి ఎక్కడ ఎలా ఉంచాలో ఈ ఆలయానికి మొదటి రాయి పెట్టడానికి ముందే ప్లాన్ చేశారు. ఈ విశాలమైన ఆలయం పూర్తిగా అగ్నిపర్వతపు రాళ్లతో నిర్మించబడింది. ఈ ఆలయాన్ని నిర్మించడానికి మొత్తం 20 లక్షల క్యూబిక్ ఫీట్ రాళ్లను ఉపయోగించారు, మరియు ఈ రాళ్లను ఒకదానితో ఒకటి కలపడానికి సిమెంట్ లేదా ఇతర అంటుకునే పదార్థాలను ఉపయోగించలేదు. అయితే ఈ మొత్తం ఆలయాన్ని వేలాది రాళ్లను ఇంటర్లాక్ టెక్నిక్ ద్వారా ఒకదానితో ఒకటిని అనుసంధానించారు. ఈ ఆలయ ఆర్కిటెక్చరల్ స్టైల్ మన భారతీయ గుప్తా సామ్రాజ్యం యొక్క ఆర్కిటెక్చరల్ స్టైల్ లాగా ఉంటుంది. ఈ ఆలయాన్ని నిర్మించడానికి ఉపయోగించిన రాళ్లను ఈ ఆలయం సమీపంలో ఉన్న అగ్నిపర్వతం నుండి తీసుకొచ్చినట్లు చరిత్రకారులు పేర్కొన్నారు. అయితే నేడు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కూడా మనం ఈ ఆలయాన్ని నిర్మించలేము. కానీ 8వ శతాబ్దంలోనే వారు ఈ పనిని ఎలా చేసి ఉంటారు అనేది ఒక అతిపెద్ద మిస్టరీ. ఈ ఆలయం ఈ ప్రపంచంలోనే అతిపెద్ద బౌద్ధ దేవాలయం అయినప్పటికీ, దాని ఎత్తు 9 అంతస్తులు అయినప్పటికీ, దీని చుట్టుపక్కల ఉన్న దట్టమైన అడవులు మరియు అగ్నిపర్వతపు కొండలు ఈ ఆలయాన్ని స్వాధీనం చేసుకున్నాయి. మరియు దాని కారణంగానే కొన్ని వందల సంవత్సరాలుగా ఈ అందమైన మరియు రహస్యమైన ఆలయం మానవ కళ్ళకు దూరంగా ఉంది. కానీ 1816లో ఈ ప్రాంతమంతా బ్రిటిష్ వారి ఆధీనంలో ఉంది. ఆ సమయంలో బ్రిటిష్ లెఫ్టినెంట్ జనరల్ థామస్ స్టాన్ఫర్డ్ ఈ ప్రాంతానికి గవర్నర్గా ఉన్నారు. అతను ఈ ఆలయం గురించి అక్కడ నివసించే ప్రజల నుండి చాలాసార్లు విన్నాడు. ఇక్కడి స్థానికులకు మాత్రమే ఈ ఆలయం గురించి తెలుసు. ఎందుకంటే ఈ ఆలయం ఎక్కువ భాగం మట్టి కింద మరియు అగ్నిపర్వతపు బూడిద కింద దాగి ఉండేది, మరియు ఆలయం యొక్క కొంత భాగం మాత్రమే భూమిపైన కనిపించేది. కానీ ఈ దట్టమైన అడవి మరియు భూమితో కప్పబడిన ఈ ఆలయం ప్రపంచంలోనే అతిపెద్ద బౌద్ధ దేవాలయం అని ఎవరికీ తెలియదు. గవర్నర్ థామస్ స్టాన్ఫర్డ్ ఒక టీంని తయారు చేసుకొని వారితో ఈ ఆలయ త్రవ్వకాల పనులను ప్రారంభించారు. మీరు నమ్మరు కానీ ఈ ఆలయం మొత్తాన్ని భూమి నుండి బయటకు తీయడానికి వారికి దాదాపు 20 సంవత్సరాలు పట్టింది. అలా ఈ ఆలయం భూమి నుండి బయటకు వచ్చి ఈ ప్రపంచానికి పరిచయం అయ్యింది. ఈ ఆలయ సమాచారం చుట్టుపక్కల గ్రామాలకు చేరడం వల్ల ఈ ఆలయాన్ని చూడటానికి చాలా దూరం నుండి ప్రజలు రావడం ప్రారంభించారు. మరియు వారిలో కొంతమంది ఈ ఆలయం నుండి రాళ్లను దొంగిలించడం ప్రారంభించారు. మరికొంతమంది ఇక్కడ అనేక విగ్రహాలను పలగొట్టి స్మగ్లింగ్ చేయడం కూడా
కూడా స్టార్ట్ చేస్తారు. సో ఇలాంటి సంఘటనలు పెరగడంతో అక్కడి ప్రభుత్వం చర్యలను చేపట్టి ఈ ఆలయ రీస్టోరేషన్ పనులను ప్రారంభించింది. ఈ ఆలయ రీస్టోరేషన్ పనులను 1973 నుండి 1985 వరకు కొనసాగాయి. పరిశోధకులు ఈ ఆలయానికి సంబంధించిన ఒక సీక్రెట్ కోడ్ని కనుగొన్నారు. ఆ సీక్రెట్ కోడ్ని ఈ ఆలయాన్ని నిర్మించిన వ్యక్తులు దాని నిర్మాణంలో దాచి ఉంచారు. మరియు ఆ సీక్రెట్ నెంబర్ ఏంటంటే నెంబర్ 1. నెంబర్ 1. ఈ ఆలయాన్ని బేస్మెంట్తో సహా మొత్తం 10 లెవెల్స్లో నిర్మించారు. 10 అంటే 1+0 = 1. ఈ మొత్తం ఆలయంలో 72 స్తూపాలు ఉన్నాయి. 72 చిన్నవి మరియు ఒకటి అతిపెద్ద స్తూపం, అంటే మొత్తం 73 స్తూపాలు. 73 అంటే 7+3 = 10. 10 అంటే 1+0 = 1. ఓకే, ఇది కేవలం ఒక కోఇన్సిడెన్స్ అనుకోవచ్చు, కానీ ఇక్కడ ఉన్న అన్ని విగ్రహాలను కౌంట్ చేస్తే అవి 505 విగ్రహాలు ఉన్నాయి. అంటే 5+0+5 = 10. 10 అంటే 1+0 = 1. సో ఇది కూడా ఒక కోఇన్సిడెన్సా లేదా ఒకటి సంఖ్యకు ఈ ఆలయంతో ఏదైనా ప్రత్యేకమైన కనెక్షన్ ఉందా? అన్ఫార్చునేట్లీ ఈ ప్రశ్నకు కూడా మన దగ్గర సమాధానం లేదు. అలాగే ఈ ఆలయానికి సంబంధించిన ఎవ్వరు మాట్లాడని మరొక కనెక్షన్ కూడా ఉంది. అదే మన ఇండియన్ కనెక్షన్. ఫేమస్ ఇండియన్ స్కాలర్ రమేష్ చంద్ర ముజుందర్ ఇతను ఏం చెప్పాడు అంటే, ఆ సమయంలో పాలించిన శైలేంద్ర రాజవంశం వాస్తవానికి మన భారతదేశపు కళింగ రాజవంశం యొక్క వారసులు అని చెప్పారు. దీనికి మరో ప్రముఖ రచయిత జేఎల్ మోయన్స్ కూడా రమేష్ చంద్రతో ఏకీభవించారు. ఈ ఆలయాన్ని ఎన్నో ఏళ్ళు కష్టపడి భూమి నుండి బయటకు తీశారు మరియు అప్పటి వరకు ఈ ఆలయాన్ని లక్షలాది మంది దీనిని చూశారు. అయితే 19వ శతాబ్దంలో ఈ ఆలయానికి ఎంత నష్టం జరిగిందంటే మొదటి 100 సంవత్సరాల్లో కూడా అంత నష్టం జరగలేదు. ఇండోనేషియాలోని మండుతున్న ఎండలు మరియు కుండపోత వర్షాల వల్ల ఈ ఆలయంలో ఉన్న రాళ్లకు చాలా నష్టం కలిగింది. అందుకే 1968లో ఇండోనేషియన్ గవర్నమెంట్ యునెస్కోతో కలిసి సేవ్ బోరోబుదుర్ అనే క్యాంపెయిన్ని స్టార్ట్ చేశారు. ఈ క్యాంపెయిన్లో ఈ ఆలయం బేస్మెంట్ని పూర్తిగా డిస్మాంటిల్ చేశారు. అంటే అందులో ఉన్న రాళ్లను బయటకు తీసి ఒకదానినొకటి వేరు చేశారు. ఈ ప్రాజెక్ట్లో మొత్తం 1 మిలియన్ కంటే ఎక్కువ రాళ్లను వేరు చేసి వాటిని శుభ్రపరిచారు. ఇంకా వారు ఈ రాళ్ళు ఏ టెక్నిక్ ద్వారా అవి ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉన్నాయో అదే టెక్నిక్తోనే మరోసారి ఆ రాళ్లను కలిపారు. ఈ ప్రాజెక్ట్లో 27 వేరువేరు దేశాలకు చెందిన నిపుణులు ఎక్స్పర్ట్స్ ఇందులో పాల్గొన్నారు. ఇందులో కెమిస్ట్రీ మరియు బయాలజీ ఎక్స్పర్ట్స్ కూడా ఉన్నారు. వారు ఆ రాళ్లను హాని కలిగించే మైక్రో ఆర్గానిజమ్స్ పై స్టడీ చేసి మరియు వాటిని వదిలించుకోవడానికి దానికి ఒక సొల్యూషన్ కూడా ఇచ్చారు. ఈ మొత్తం పనిని పూర్తి చేయడానికి 15 సంవత్సరాలు పట్టింది మరియు కొన్ని కోట్ల ఖర్చు అయ్యింది. బుద్ధిస్ట్ కాస్మాలజీ ప్రకారంగా ఈ ఆలయాన్ని మనం 3 డివిజన్స్ లాగా చూడొచ్చు. అవే కామధాతు, ద వరల్డ్ ఆఫ్ డిజైర్స్; రూపధాతు, ద వరల్డ్ ఆఫ్ ఫార్మ్స్; అరూపధాతు, ద ఫార్మ్లెస్ వరల్డ్. మీరు నమ్మరు కానీ ఈ ఆలయం బేస్మెంట్ గోడలపై సెన్సిటివ్ కార్వింగ్స్ ఉంటాయి. అంటే ఫైటింగ్, మర్డర్స్, రేప్స్ వంటివి కనిపిస్తాయి. బౌద్ధ మతం వంటి శాంతిప్రియ మతంతో సంబంధం ఉన్న ఈ ఆలయంలో ఇలాంటి కార్వింగ్స్ ఎందుకు ఉన్నాయి? నిజానికి ఈ ఆలయ గోడలపై లార్డ్ గౌతమ్ బుద్ధునివి ఉపదేశాలు చెక్కబడి ఉన్నాయి. ఈ ఆలయాన్ని ఎలా నిర్మించారంటే ఈ ఆలయం కింద నుండి పైకి అంటే ప్రధాన స్తూపం వరకు వెళ్లే మార్గంలో మన కళ్ళు ఈ ఆలయ గోడలపై ఉన్న కార్వింగ్స్ పై పడే విధంగా దీనిని నిర్మించారు. ఫైటింగ్స్, మర్డర్స్, రేప్స్ వంటి కార్వింగ్స్ ఈ ఆలయం యొక్క దిగువ భాగంలో ఉంటాయి మరియు మనం పైకి వెళ్లే కొద్దీ ఇక్కడ హయ్యర్ కాన్షియస్నెస్ ని రిప్రజెంట్ చేసే శిల్పాలు మనకు కనిపిస్తాయి. అంటే మోక్షాన్ని ఎలా పొందాలి, భగవంతుడితో ఎలా కనెక్ట్ అవ్వాలి వంటి కార్వింగ్స్ మనకు కనిపిస్తాయి. ఈ కార్వింగ్స్ లోనే మనకు డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ని కూడా చూడవచ్చు. లైక్ ఇది. ఈ ఆబ్జెక్ట్ మనకు గాలిలో వేలాడుతున్నట్లు కనిపిస్తుంటది మరియు ఇలాంటి ఆబ్జెక్ట్స్ ఇక్కడ మనకు చాలా కనిపిస్తాయి. ఇది చూడడానికి UFO లాగా ఉంది కదా. పైనుంచి చూస్తే ఈ దేవాలయం ఆకారం ఒక బుద్ధిస్ట్ మండల్ లాగా కనిపిస్తుంది. ఈ మండల్ అనేది ఒక సింబల్. అంటే ఇది యూనివర్స్ని, కాస్మాలజీని రిప్రజెంట్ చేస్తుంది. ఇంకా ఈ మండల్ ద్వారా ఈ విశ్వంతో కనెక్ట్ అవ్వడానికి మరియు స్వర్గానికి వెళ్లే మార్గం అని కూడా అంటారు. ఇంకా దీని డిజైన్ కేవలం ఆకాశం నుండి కనిపిస్తుంది. అది కూడా మీరు ఎక్కువ ఎత్తు నుండి దీని క్లియర్ వ్యూని చూడవచ్చు. అయితే ఈ ఆలయం ఈ మండల్ షేప్లో ఉండడం మరియు ఇక్కడ UFO వంటి కార్వింగ్స్ ఉండటం మరియు అప్పట్లోనే ఎంత అద్భుతమైన ఆలయాన్ని నిర్మించడం ఎలా సాధ్యమైంది? సో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మీ అందరి కామెంట్ నేను చదువుతాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. సీ యూ లేటర్. లవ్ యూ ఆల్.